ప్రభువైన యేసుక్రీస్తు నామములో మన స్థానిక సంఘ సహోదరులకు సహోదరులకి విశ్వాసులందరికీ 2020వ సంవత్సరం యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ 2026. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి గట్టిగా. సేమా సేమ్ SAME సేమ్. స్పెల్లింగ్లో కూడా తేడా ఉంటుంది ఇంగ్లీష్లో. ఒక అక్షరం తేడా వస్తే కూడా అర్థం మారిపోతుంది. సరే, ఇంతవరకు మనము పాత సంవత్సరానికి వీడ్కోలు సందర్భంగా మన స్థానిక సంఘ సేవకులు ఇసాకన్న గారు బయలుపరిచినటువంటి వాక్య మూలాంశము, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు మీ మీద ఉండును అనేటువంటి వాక్యం మనం విన్నాం. గత సంవత్సరము ఆరంభం మొదలుకొని జనవరి మాసం మొదలుకొని డిసెంబర్ నెల చివరి క్షణాల వరకు కూడా దేవుడు మనల్ని కంటికి రెప్పవలే కాపాడి సంరక్షించి ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యంనిచ్చాడు. ఈరోజు మనము ఈ రాత్రి ప్రపంచంలో ఇలాగున కూర్చొని గడుపుతున్నాము అంటే సజీవులుగా ఉండి ఇది దేవుని యొక్క మహాకృప. అందును బట్టి ప్రభునామానికి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. ఆమెన్. వాక్య సహాయకరముగా కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించాం. ఈ కొత్త సంవత్సరంలో మనము దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి కొన్ని మాటలను, మనము ఏవి సరిచేసుకోవాలో ఆ విషయాలను కొద్ది నిమిషములు జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 102వ కీర్తన 102వ కీర్తన 102వ కీర్తన 24, 25, 26, 27 వచనాలు చదువుకుందాం. నేను ఇలాగూ మనవి చేసితిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొంచుపోకుము లేదా కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములు ఉండును. పూర్వమే నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచియుందువు. అవి అన్నీ వస్త్రం వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. అలాగే ఇదే అధ్యాయంలోనే 11వ వచనం చదువుకుందాం. 11వ వచనం, నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. వాక్య సాయ నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందామండి. వాగ్దానాలు తీసుకున్నాము, ఇంకా పని అయిపోయింది వెళ్ళిపోవడం కాదు. ఆ వాగ్దానం ద్వారా మన దేవుడు ఏం మాట్లాడుతారో వినాలి, వాక్యం వినాలి. దేవుని సందులో వాక్యం విని వచ్చే సంవత్సరము లేదా ఈ సంవత్సరము 26వ సంవత్సరము దేవుడు మన జీవితాల్లో ఆయన ఏం మాట్లాడబోతున్నాడో అది ప్రాముఖ్యమైనటువంటిది. మన జీవితాన్ని ఎలాగో సరి చేసుకునే వలనో మనతో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో అది విని ఆ మాట హృదయంలో భద్రపరుచుకొని ఇక్కడి నుంచి మనం వెళ్ళగలిగితే అది మన జీవితాల కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతమైన గొప్ప దేవ, ఇంతవరకు ప్రభా 2025వ సంవత్సరము గతించిపోయింది నాయన. తండ్రి, మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచారు, కొత్త సంవత్సరంలో ప్రవేశింపజేశారు, సజీవులుగా ప్రవేశపెట్టారు. తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా, సంవత్సరమును మీ దయాకీటముగా మాకు ధరింపు చేసినావు. తండ్రి, మీకు స్తోత్రాలు. మరొక సంవత్సరము ఆయుష్కాలం పొడిగించి మాకందరికీ నాయన సజీవులుగా ఈ భూమి మీద నిలిపారు. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, గత సంవత్సరంలో మా అందరి జీవితాల్లో మీరు చేసిన అనేక మేలును బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి మా సంఘంలో చేసిన ప్రతి మేలును బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, మా కుటుంబాలు అనేక మేలు చేశారు. తండ్రి, మీకు స్తోత్రాలు. 26వ సంవత్సరంలో కూడా మరి దేవా, మరి ఈ క్షణం మొదలుకొని ఈ సంవత్సరం అంతయు కూడా మేము ప్రభా మీ పని విషయంలో, మీ సేవ విషయంలో, సువార్త విషయంలో దేవా మేమందరం కూడా సంఘ క్షమాభివృద్ధి కొరకు పాటుపడేవారుగా మమ్మల్ని బలపరచడం వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ఆ దిశగా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి ప్రభా, సహాయం చేయండి.
దేవా మా జీవితాల్లో ఉన్నటువంటి దేవా మరి నిరాశ నిస్పృహలను తీసివేయండి, సంతోషమును నింపండి. దేవా మీ అందరూ సంతోషించినట్లు ఆనందించినట్లు మమ్మల్ని బలపరచండి ప్రభా, సాయం చేయండి. ఆయన చిన్నపిల్లలను, యవనస్తులను, పెద్దలను, వృద్ధులందరినీ మీ కృపలో భద్రపరిచి కాపాడండి ప్రభా, సాయం చేయండి. ఈ రాత్రి ఈ వాక్య భాగం ద్వారా మరి మీరు మాతో మాట్లాడి వేడుకుంటున్నాం, సాయం చేయండి. వాక్యం మీది, ప్రజలు మీ వారం నాయన, మీరే మాతో మాట్లాడండి ప్రభా, సాయం చేయమని, మీరే మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇది ఎన్నో సంవత్సరం అండి పిల్లలమ్మా? పిల్లలు పిల్లలు జాగ్రత్తగా కూర్చోవాలి, ఎల్లరు చేయకూడదు, వినాలి. కంఠత వాక్యాలు బాగానే చెప్తున్నారు, పరీక్షలు కూడా బాగానే రాస్తున్నారు చిన్నపిల్లలు కూడా, కానీ డిసిప్లిన్ కూడా ఉండాలి. సరే, ఎన్నో సంవత్సరం చెప్పండి ఇది? 25 26? గట్టిగా చెప్పండి. నిద్ర వస్తుందని చెప్తున్నా, పలికిస్తున్నాను మీతో. పలకండి గట్టిగా. వాచ్ మారలేదా? మారింది, వెరీ గుడ్. 2026వ సంవత్సరంలో మనం ప్రవేశించినాం, తొలి గడియల్లో మనం ప్రవేశించినాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ లేఖన భాగాలు మనం గమనించినట్లయితే 102వ కీర్తనలో మనం చూస్తున్నాము, 24వ వచనము. ఈ భక్తుడు మనవి చేస్తా ఉన్నాడు, దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు. ఏమని మనవి చేస్తున్నాడంటే, నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము అన్నాడు. మానవుని యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 8 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అయితే 70 కాదు కదా, 60 కాదు కదా, 50 కూడా బతకడం లేదు. ఇప్పుడు ఆయుష్కాలం కంటే ముందే చనిపోతూ ఉన్నారు. మరణము కిటికీలకి తొంగి చూస్తూ ఉంది అని చూస్తాం, ఎజికేల్ గ్రంథంలో మనం చూస్తాం. మరణము కిటికీలకి తొంగి చూస్తూ ఉందంట. ఎన్నో అంతస్తులో పడుకున్నా కానీ కూడా, నువ్వు ఎన్నో అంతస్తులో నిద్రపోతున్నప్పటికి కూడా మరణము కిటికీలకి తొంగి చూస్తూ ఉంది. అందుకనే ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు, ఆకస్మికమైనటువంటి మరణాలు ఇప్పుడు చూసిన వాడు గంటకు ఉండడం లేదు. ఈరోజు ఉన్న వాళ్ళు ప్రయాణం చేస్తే మరుసటి రోజు ప్రమాదానికి గురి అవుతూ ఉన్నారు. అందుకే భక్తుడు మనవి చేస్తూ ఉన్నాడు. ఏమైనా మనవి చేస్తున్నాడు అంటే, నా దినముల మధ్యను నన్ను తీసుకుపోవద్దు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ఆయుష్కాలము 70 సంవత్సరాలు ఉంటే అంతవరకు నన్ను బతకనివ్వు అని వేడుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది. ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న చిన్నటేకుడులో బస్సు దగ్ధమైంది, మనం చూసాం. ఎక్కడో కాదు, ఇక్కడే జరిగింది. ఆ తర్వాత ఎన్ని బస్సులు దగ్ధమయ్యాయో దేశవ్యాప్తంగా. మరణానికి కనికరం లేదు. చిన్నపిల్లలైనా, వృద్ధులైనా, యవనస్తులైనా, ఎవరైనప్పటికీ కూడా మరణానికి కనికరం లేదు. ఎప్పుడైనా ఈ లోకం విడిచి వెళ్ళిపోవచ్చు. అందుకే భక్తుడు అంటా ఉన్నాడు, పై లైన్ చదవండి, పై లైన్ 23వ వచనము పైన చూస్తున్నాం. నా దినములు కొద్ది పరిచను అని చూస్తూ ఉన్నాం. నా దినములు, మై డేస్ ఆర్ షార్ట్ ఎండ్, నా దినములు తగ్గిపోతున్నాయి. ఎట్లా తగ్గిపోతున్నాయి చూడండి. 102వ కీర్తనలో చూస్తున్నాం మనము. 11వ వచనం చదివాం మనం. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. మై డేస్ ఆర్ లైక్ షాడో. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. తర్వాత చూస్తున్నాము, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. దినాలు గడిచిపోతూ ఉన్నాయి. 25వ సంవత్సరం అయిపోయింది, 26వ సంవత్సరము స్టార్ట్ అయింది. తెల్లవారితే జనవరి 1, జనవరి మాసం మొదలు కావడమే ఆలస్యం. టక అయిపోతుంది. మనుషులు బతకడమే కష్టం, కానీ దినాలు గడచడము గొప్ప సంగతి కాదు. అయితే ఎన్ని దినాలు మనం బతికినామని కాదు, కానీ దేవుని కొరకు ఎలా బతికామన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీవు నమ్మిన దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతికావు,
అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని దృష్టిలో సంవత్సరముల గురించి మనం లేఖన భాగాలు అనేక విషయాలు మనం చూస్తాం. లేఖన భాగాల్లో 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని దృష్టికి, చదవండి, దేవుని దృష్టికి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలన 1000 సంవత్సరములు ఒక దినం వలన ఉన్నవి. ఇందాక అడిగిన ప్రశ్న మీకు, ఇది ఏ సంవత్సరం చెప్పండి? 2026 సంవత్సరం. ఇప్పుడు వాక్యానుసారంగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరము వలను. 1000 సంవత్సరములు 1000 సంవత్సరములు ఈజ్ ఈక్వల్ 1000 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ 1 డే. 1000 సంవత్సరములు ఈజ్ ఈక్వల్స్ ఒక రోజు. 1000 ఇది 2000 అంటే ఎన్ని రోజులు అని అర్థం? 2 రోజులు. 2026 అంటే ఒక జాము కూడా కాలేదు ఇంకా దేవుని దృష్టిలో. అర్థమవుతుందా? దేవుని దృష్టిలో 2000 సంవత్సరాలు 2 దినములతో సమానము. అది ఏ ఉద్దేశంతో అంటే ప్రతి ఒక్క మానవుడు కూడా మారు మనస్సు పొందాలి. కింద చూస్తున్నాం మనము, కొందరు ఆలస్యమని ఎంచుకొనిచున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనస్సు పొందాలి. ప్రతి మానవుడు కూడా మారు మనస్సు పొందాలని ప్రతి మనిషికి సమయం ఇవ్వడానికి దేవునికి ఇన్ని సంవత్సరాలు పడుతూ ఉంది, ఇన్ని వేల సంవత్సరాలు పడుతూ ఉంది. అంటే దేవుని యొక్క దీర్ఘశాంతము ఎంత గొప్పదో మనం గమనించవచ్చు. 1000 సంవత్సరములు ఈజ్ ఈక్వల్ టు ఒక రోజు అంటే దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు వరకు సమయం ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఇచ్చాడు, 2000 సంవత్సరాలు ఇచ్చాడు, గడిచిపోయినాయి. ఇంకా సమయం ఇస్తూ ఉన్నాడు మన మానవునికి. ఎందుకు? మారు మనస్సు పొందడానికి. అందరూ కూడా ఎవడను నశించి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదని ఏసుకెళ్ళిందని చూస్తాం మనము. నా జీవముతోడు ఏ దుర్మార్గుడు కూడా, ఎవరండి? ఏ మనుషుడు కాదు, ఏ దుర్మార్గుడు కూడా నశించి నరకానికి వెళ్ళటం నాకు ఇష్టము లేదంటాడు ఆయన. అందుకనే దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. చాలామంది అనుకుంటా ఉన్నారు ప్రభు దినము చెప్తూనే ఉన్నారు, 1000 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, యేసు ప్రభు వచ్చింది లేదు, వీళ్ళు చెప్తూనే ఉంటారు అని. థ్యాంక్స్ అమ్మా, మంచి పని చేసినావు. వీళ్ళు చెప్తూనే ఉంటారు, సువార్త చెప్తూనే ఉంటారు, ఇంకా యేసు ప్రభు ఇంకా రాలేదు, యేసు ప్రభు ఇంకా అని. అందుకే వాక్యంలో ఒక మాట రాయబడింది, నశించేటువంటి వారికి దేవుని యొక్క సువార్త, రక్షణ సువార్త ఎలా ఉందంట? వెర్రితనంగా ఉన్నది అని చూస్తాం. నశించేటువంటి వారికి సువార్త వెర్రితనంగా ఉంది. మన ఎరువులా కనిపిస్తూ ఉన్నాం. ఎవరికి? లోకానికి. సువార్త ప్రకటించడానికి వెళ్తే మనల్ని చూసి వెర్రివాళ్ళనుకుంటా ఉన్నారు. అయినా పర్వాలేదు, వీళ్ళకేం తిక్కబట్టిందా అనుకుంటా ఉన్నారు. దేవుని దృష్టిలో మనము సువార్త ప్రకటించేటువంటి వాని యొక్క పాదములు ఎంతో సుందరములు అని వాక్యం సెలవిస్తుంది. సువార్త ప్రకటించేటువంటి వాని యొక్క పాదములు ఎంతో సుందరములు. దేవుని సువార్త ఎంతమంది ప్రకటిస్తారో, ఎవరు ప్రకటిస్తారో వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆలస్యమని చాలామంది అనుకుంటా ఉన్నారు, కానీ ప్రభు దినం వస్తుంది ఒకరోజు దొంగవలే. అక్కడ చూస్తున్నాం మనం, ఆ దినమున ప్రభు దినము దొంగవలే వచ్చును అని చూస్తూ ఉన్నాం. ప్రభు దినము దొంగవలే వచ్చును అని చూస్తూ ఉన్నాం. మరి ఇన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పటికీ, కలరా చూస్తున్నప్పటికీ కూడా మానవుడు మారు మనస్సు పొందడానికి ఇంకా ఆలస్యము చేస్తున్నాడు, వాయిదా వేస్తూనే ఉన్నాడు. ఇంకా పోస్ట్పోన్మెంట్ ఈజ్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అని ఒక సామెత ఉంది. ఏదైనప్పటికీ కూడా వాయిదా వేయడమైనటువంటిది చాలా చెడ్డ అలవాటు అన్నమాట. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి. పోస్ట్పోన్మెంట్ ఈజ్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. చూస్తాములే, చేస్తాములే, మారు మనసు పొందుదాంలే, ఇంకా దేవుని నమ్ముకునే సమయం ఉందిలే, వయస్సు ఉందిలే, ఆరోగ్యం ఉందిలే అని ఆలస్యం చేస్తున్నాడు మనిషి. సత్యాన్ని
తృణీకరిస్తూ ఉన్నాడు, సత్యాన్ని అంగీకరించలేకుండా పోతున్నాడు మానవుడు. అందుకే దేవుడు, అయితే దేవుని దృష్టిలో ఏమిటంటే ఎవరికి కూడా నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టము లేదు. మనం అనుకోవచ్చు మనకు సరిపోకపోతే అయినా వాడు సచ్చిందే బాగుందిలే అనుకుంటాం, మనం సరిపోకపోతే, అంతేనా? కానీ దేవుడు అట్లా కాదు. దుర్మార్గుడు కూడా మారు మనసు పొందితే దేవునికి ఎంతో సంతోషం. అటువంటి సమయము మనిషికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూడా ఎవరైనా ఉన్నారేమో, దయచేసి ఇటువంటి సంవత్సరాలు వస్తుంటాయి, పోతుంటాయి. అయితే నువ్వు ప్రభువు నమ్ముకున్నావా లేదా అనేటువంటి చాలా ఇంపార్టెంట్. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని ఒక ధనవంతుడు అంటూ ఉన్నాడు. అప్పుడే మరణదూత వచ్చి ఏమంటున్నారు చెప్పండి? వెరివాడా, ఈ రాత్రి దూతలు నీ ప్రాణము అడుగుతున్నారు. ఎప్పుడు మనము ఈ లోకం విడిస్తామో తెలియదు. అందుకే ఒక సేవకుడు ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాడు, మనం ఈ లోకానికి సంతకు వచ్చినామయ్యా అంటుంటాడు. దేనికోసం వచ్చినా? మనము సంతకు వచ్చినామని. సంత చేసుకొని వెళ్ళిపోవాలా, సంత చేసుకొని వెళ్ళిపోవాలా. సంతకు వచ్చినాం మనం ఈ లోకానికి. ఇది మన లోకము కాదు, మన దేశము కాదు. మన దేశము, మన లోకము పరలోకము, మన లోకము పరలోకము, భూలోకము కాదు. మనము పరదేశులమే ఇక్కడ. అర్థమవుతుందా? వీఆర్ నాన్ రెసిడెంట్స్ ఆన్ ది ఎర్త్. మన రెసిడెన్స్ ఇక్కడ కాదు, పైన ఉంది. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుప్రభువు వారు ఏమాటంటారు కదా, నేను నా తండ్రి ఎదుగు వెళుతున్నాను, నా తండ్రి అనేక నివాసములు ఉన్నవి, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానంటాడు ఆయన. ఈ భూమి మీద ఇల్లు లేకపోయినా పర్వాలేదు, ఈ భూమి మీద నీకు ఇంటి స్థలం లేకపోయినా పర్వాలేదు, పరలోకంలో నీకు స్థలం సంపాదించుకుంటే చాలు, పరలోకంలో ఇల్లు సంపాదించుకుంటే చాలు. తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నా తండ్రి ఇంట అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఒక ఇల్లు కట్టుకునేవాడు 2 ఇల్లు కట్టుకుంటున్నాడు, 2 ఇల్లు కట్టుకునేవాడు ఇంకొక ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. ఇండ్లు పెంచుతూనే పోతున్నాడు, భూములు పెంచుతూనే పోతున్నాడు. అయితే ఈ లోకం విడిస్తానన్న విషయం ప్రతి మనిషికి తెలుసు. ఏది కూడా వెంట రాదని అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మానవుడు సత్యం తెలుసుకోలేకుండా పోతూ ఉన్నాడు. ఎంత సంపాదించినా ఏమీ తీసుకొని పోలేమనే విషయం ప్రతి మనిషికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మనిషి ఏం చేస్తున్నాడు? ఇంకా కావాలి, ఇంకా కావాలి, జలగలాగా. ఆ విధంగా మనిషి సంపాదన విషయంలో బిజీ అయిపోతూ ఉన్నాడు. దానికోసం ఈ ప్రమాదాలు, దానికోసం ఈ ఆకస్మిక మరణాలు, దానికోసం ఈ హార్ట్ అటాకులు. ఇప్పుడు హార్ట్ అటాక్ ఎప్పుడో వయసు మీరినాక వచ్చేటువంటిది, గుండెపోటు ఇప్పుడు అందరికీ వస్తుంది కదా. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాక హార్ట్ అటాక్ వచ్చేది. అప్పుడు ఇప్పుడు హార్ట్ అటాక్ వయసుతో సంబంధమే లేకుండా పోతుంది. కారణం ఆలోచన, సంపాదన, బిజీ లైఫ్, టెన్షన్స్. అందుకే దినాల మధ్యనే వెళ్ళిపోతూ ఉన్నారు, ఆయుష్కాలం మధ్యలోనే వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, నేను ఇలాగ మనవి చేసి తిని, నా దేవా నా దినముల మధ్యను నన్ను తీసుకొని పోవద్దు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సంవత్సరములకు అంతము లేదు. ఆయన సంవత్సరములు తరతరములు ఉంటాయి, కానీ మన సంవత్సరములు తరిగిపోతూ ఉంటాయి. కింద చూస్తున్నాం మనము కదా, నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు అని చూస్తూ ఉన్నాం. మరొక చిన్న క్యాలిక్యులేషన్ మీకు చెప్తాను చూడండి. దానియేలు గ్రంథం చివరి అధ్యాయం, దానియేలు గ్రంథం చివరి అధ్యాయము. అక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ మీకు చెప్తాను నేను. 12వ అధ్యాయము, 1000 సంవత్సరములు ఒక దినము అని చూసాం పేతురు పత్రికలో. ఇక్కడ చూస్తున్నాం చూడండి, దానియేలు 12వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము. అనుదిన బలి నివారణ చేసిన కాలం మొదలుకొని నాశనం కలగజేవి హేయమైన దాన్ని నిలబెట్టు పర్యంతము 1190 దినములగును. ఎన్ని రోజులండి? ఎంత ఇది?
వెయ్యిన్ని 290 దినములు అంటే ఎంత? 1290. యవనస్తులు తెలుసుకోండి. 1290 దినములు అంటే 1290 దినములు. ఓకే, నెక్స్ట్ కింద 1335 దినములు 1335 దినములు. 1290 రోజులు 1335 రోజులు దినములు తాలుకొని కనిపెట్టువాడు ధన్యుడు. ఇక్కడ ఈ క్యాల్కులేషన్ ఎందుకు చెప్పానంటే మీకు నేను ఇందాక చూసాం మనము ఒక దినము 1000 సంవత్సరముల వరెను అని చూసాం పేతురు పత్రికలో. ఈ 1290 రోజులు తర్వాత 1135 రోజుల వరకు తాలుకొని వాడు ధన్యుడు అంటే అర్థం ఏమిటంటే ఒక దినము ఈజ్వల్ టు 1000 సంవత్సరములు అయితే ఉదాహరణకి 1335 రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వేల 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 సంవత్సరాలు అవుతుంది. ఒక దినం ఈజ్వల్ టు 1000 సంవత్సరాలు అనుకోండి, అంతేనా? ఇప్పుడు 1135 రోజులు అంటే వీ కాంట్ కౌంట్ చేయలేం. దట్ ఈస్ క్యాల్కులేషన్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క లెక్క ఆ విధంగా ఉంటుంది. ప్రతి మనిషి కూడా భూమి మీద మారు మనసు పొందాలి అంటే అంత టైం పడుతుంది. ఎన్ని తరాలు గతించిపోవాలన్నా మానవుని యొక్క ఊహ ఎల్లప్పుడూ బాల్యకాలం నుంచే చెడ్డది అని ఆదికాలంలో చూస్తాం మనము. అటువంటి మానవుని యొక్క స్వభావము నశించిపోవాలంటే ఇన్ని వేల సంవత్సరాలు పడుతూ ఉంది. మనలాంటి తరాలు ఎన్ని గతించిపోవాలనో అప్పుడు కానీ అంతము రాదు. అన్ని దినములు తాలుకొనివాడు ధన్యుడు అని కింద చెప్తున్నాడు చూడండి. నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో అంతము వరకు నిలకడగా ఉండాలి. అంటే మనం ఈ లోకం విడిచే వరకు లేదా ప్రభు వచ్చే వరకు మనము ఎట్లా ఉండాలంటే నిలకడగా ఏమిట్లో విశ్వాసంలో నిలకడగా ఉండాలి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. కీర్తనలో ఒక మాట చూస్తాం మనము, యెహోవా యందు భయభక్తులు గల వారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందురు అని ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందురు అని ఉంది. అంటే దేవుని యందు భయభక్తులు గలవారు కదలక నిత్యము నిలిచేటువంటి కొండలాగా ఉండాలి. ఎట్లా ఉండాలి? కొండ. అందుకే దావీదు భక్తుడు నా కొండ, నా కోట, నా దుర్గము, నా శైలము, నా ఆశ్రయ దుర్గము నీవే అని దావీదు భక్తుడు అంటాడు. కొండ ఎప్పుడు కదలదండి కదా? కొండ కదులుతుందా? కదలదు. విశ్వాస జీవితము కొండలాగా ఉండాలి. ప్రభులో కొండలాగా స్థిరంగా ఉండాలి. అంతము వరకు నిలకడగా ఉంటే మనము కాలాంతమందు విశ్రాంతిలో నీ వంతులో నువ్వు నిలుస్తావు అని చూస్తూ ఉన్నాం. నమ్మని వారు నమ్మాలి, నమ్మిన వారు కదలక స్థిరంగా ఉండాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలని చూస్తూ ఉన్నాం. మరి మన సంవత్సరములేమో నీడ వలె సాగిపోతూ ఉన్నాయి, గడ్డి వలె మన దినాలు గడిచిపోతూ ఉన్నాయి వాడిపోయినట్టుగా. దేవుని యొక్క సంవత్సరములు మాత్రము నిరంతరం నిలుస్తూ ఉన్నాయి. ఆయన సంవత్సరంలోకి అంతము లేదు. మరి ఇవన్నీ వింటూ ఉండగా మన జీవితాలు మనం ఎలా సరి చేసుకోవాలి? మన దినాల మధ్యలో మనము కొనిపోకుండా ఉండాలి అంటే అకస్మాత్తుగా మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏమిటి? నమ్మని వారైతే ఓకే, వాళ్ళు నమ్మాలి. నమ్మిన వారు ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? నమ్మినాము సరిపోతుందా? దేవుని నమ్ముకున్నాము, ఇంకా ఎప్పుడైనా మనం ఈ లోకం విడిస్తే పరలోకం వెళ్తున్న నిరీక్షణ అయితే ఉన్నది మనకి. అయితే పరలోకంలో మనం ప్రవేశించాలి అంటే ఈ లోకంలో జీవించినంత కాలము ప్రభు కొరకు మనం ఎలా జీవించాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మీకు బాగా అర్థం కావాలంటే బుద్ధిగల కన్యకలు 10 మంది పోయినారు. ఎక్కడికి? పెండ్లి విందుకు పోయినారు. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి పోయారు 10 మంది.
10 మంది పోయారు. 5 మంది బుద్ధిగల వారు, 5 మంది బుద్ధి లేని వారు. బుద్ధిగల వారి సిద్ధెల్లో నూనె ఉంది, బుద్ధి లేని వారి సిద్ధెల్లో నూనె. నాకు ఒక డౌట్ ఇప్పుడు ఇక్కడ, వీళ్ళందరూ విశ్వాసులే కాదా? 10 మంది కన్యకల వాళ్ళు విశ్వాసులా లేదా? అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళ, నమ్ముకోని వాళ్ళ? నమ్ముకున్న వాళ్ళే కదమ్మా. నమ్ముకున్నారు కాబట్టి పెళ్ళికి పోయారు వాళ్ళు. పెళ్లి కార్డు తీసుకుంటే పెళ్ళికి పోయేది, అంతేనా? రక్షణ కార్డు ఉంది వీళ్ళకి, రక్షణ కార్డు ఉంది, పెళ్లి కుమారుని కొనుక్కు పోయారు వీళ్ళు. అయితే వాళ్ళలో ఏం తగ్గిపోయింది? విశ్వాసం తగ్గిపోయింది. నూనె లేదు, ఏం లేదు, విశ్వాసము తగ్గిపోయింది. విశ్వాసులలో విశ్వాసము తగ్గిపోయేటువంటి దినాలు ఇవి. ప్రేమ సలారిపోయేటువంటి దినాలు ఇవి. పేతురును ప్రభు సంబోధించాడు, అల్పవిశ్వాసి అన్నాడు. ఏమన్నాడు? అల్పవిశ్వాసి. విశ్వాసులో రకాలు, అల్పవిశ్వాసి, ఇంకా అవిశ్వాసి కాక విశ్వాసయుండుమన్నాడు. అర్థమవుతుందా? ప్రభువును వెంబడిస్తున్నారు కానీ వాళ్ళలో ఏం లేదు, విశ్వాసము లేదు. అవిశ్వాసి కాక ఎవరితో అన్నాడు ఆ మాట? తోమాతో అన్నాడు. ఆ మాట. పేతురుతో అల్పవిశ్వాసి అన్నాడు, తోమాతో ఏమన్నాడు? అవిశ్వాసి కాక విశ్వాసయుండుమన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? నీ అరచేతిలో నా వేలు పెట్టి చూడాలి, నీ పక్కలో నా చేయి పెట్టి చూడాలి, అప్పుడే నమ్ముతాను అన్నాడు. ఎవరైనా మళ్ళీ చెప్పాలి. శిష్యుడు. యేసు ప్రభు శిష్యులలో ఒక ఆయనైనా తోమ. మరి శిష్యుడే నమ్మడంలే. అర్థమవుతుందా? శిష్యుడే నమ్మడం లేదు. విశ్వాసమైనటువంటి మనలో కూడా అవిశ్వాసము అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటుంది. ఒకసారి మనం అల్పవిశ్వాసం అయిపోతూ ఉంటాం, అవిశ్వాసము తొంగి చూస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు దేవుని మీద నమ్మకం లేకుండా చేస్తూ ఉంటుంది. అనుకున్న పని కానప్పుడు, పరీక్ష ఫెయిల్ అయినప్పుడు, ఉద్యోగం రానప్పుడు, ఆరోగ్యం సరిగా లేనప్పుడు, ఉన్నది ఆస్తి నష్టమైనప్పుడు అవిశ్వాసము తొంగి చూస్తూ ఉంటుంది, నిన్ను నిరాశపరుస్తూ ఉంటుంది. నువ్వేం దేవుని నమ్ముకున్నావయ్యా? ప్రార్థన చేసినావు కదా, దేవుని నమ్ముకున్నావు, ఇంత భక్తిగా ఉన్నావు, మరి నీకేం మేలు జరగలేదే అని మనం నిరాశపరుస్తూ ఉంటుంది. ఎవరిలాగా? యోబు యొక్క భార్యలాగా. యోబు భార్యలాగా మనలో అవిశ్వాసం తొంగి చూస్తూ ఉంటుంది. ఎక్కడ పోదు శరీరం మనతోనే ఉంది. శరీరమునకును ఆత్మకును ఎప్పుడు విరోధంగా ఉంటాయి, ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. చాలాసార్లు ఆత్మ ఓడిపోతూ ఉంటుంది, శరీరం గెలుస్తూ ఉంటుంది కదా. శరీరం గెలుస్తూ ఉంటుంది. ఓడిపోతుంటాం మన జీవితంలో, రాజీ పడుతుంటాం. ఎవరితో రాజీ? పరిస్థితులతో రాజీ పడుతుంటాం. అయితే 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, సమయం తక్కువ ఇచ్చారు కాబట్టి. మనం ఎలా ఉండాలి ఈ 2026 సంవత్సరంలో, మనము ఏ విధంగా మనము ఉండాలనే విషయాన్ని ఒక 3 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. నంబర్ 1, జకర్యా గ్రంథం తీయండి, 1వ అధ్యాయం 3వ వచనం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. తీసిన వారు వెంటనే చదవాలని అలవాటు చేసుకోండి. ఇప్పటి నుంచైనా కూడా యవనస్తులు. యెహోవా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు, చాలు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతున్నాను. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట దేవుడు? ఎవరితో చెప్తున్నాడమ్మా? సరే, జకర్యా ఓకే. ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు ఈ మాట. దేవుని ప్రజలకి ఈ మాట చెప్తా ఉన్నాడు, ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు, ప్రవక్త ద్వారా కదా. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు. పల్లెటూరులో సామెత చెప్తూ ఉంటాం మనం, ఇదిగోమ్మ పుల్లగూర అంటే ఇదిగోమ్మ తీయగూర అంటాము. నువ్వు పుల్లగూర ఇస్తే నేను తీయగూర ఇస్తాను. ఈ నుంచి ఆడికి ఎంత దూరము, ఆ నుంచి
చూస్తామన్నా ఎట్రాడా చూద్దాము అంటుంటాము. ఎట్రాడా చూస్తామా మనసి, ఈ నుంచి ఆడికి ఎంత దూరం, ఆడికి కూడా ఆ నుంచి ఇటుకి ఎంతే దూరం, మా ఇంటికి రాకుండా పోతాడా అంటుంటాం. మీరు నా తట్టు తిరగండి, అప్పుడు నేను మీ తట్టు తిరుగుతాను. దేవుడు పలికేటువంటి మాట ఇది. మీరు నా తట్టు తిరగండి. ఇప్పుడు దేవుని తట్టు తిరగలేదనే ఆయన ఆ మాట అంటూ ఉన్నాడు, అంతే కదా. ఆయన తట్టు తిరగలేదు. అబౌట్ టర్న్ అంటుంటాం, డిఫెన్స్ వాళ్ళు కదా, అబౌట్ టర్న్ అంటున్నాం. లెఫ్ట్ రైట్ అంటుంటాం, ఇట్లా తిరుగుతారు. దేవుని వైపు తిరగాలి. మీరు నా తట్టు తిరగండి, లేదా మీరే నా తట్టు తిరగండి అంటాం మనం. ఎవరు? మీరే. మా ఇంటికి రాన్నా అంటే లేదు ముందు నువ్వు మా ఇంటికి వస్తే నేను మీ ఇంటికి వస్తావు. దేవుణ్ణే మనం అంటూ ఉన్నాం కదా, నీ తట్టు మేము తిరగడం కాదయ్యా, నువ్వే మా తట్టు. దేవుని తట్టు తిరగడము అనేటువంటిది, ఒకవేళ లోకంలో 25వ సంవత్సరం గడిపావేమో, దేవునికి దూరంగా గడిపావేమో, దేవుని తట్టు తిరగకుండా తిరిగావేమో, అయితే ఈ సంవత్సరం అయితే నీవు దేవుని తట్టు తిరగాలని కోరుకుంటున్నాడు ఆయన. పత్రికలో ఒక మాట రాయబడింది, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి అంటే అర్థం ఏంటి? మందిరానికి రావాలి, అప్పుడు ఆయన మీ ఇంటికి వస్తాడు. నువ్వే ఇప్పుడు బాగా అర్థం కావాలంటే, ఇది దేవుని ఇల్లు, అది మన ఇల్లు, అంతేనా? మన ఇల్లు మనకుంది, ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంటికి మనం వస్తే మన ఇంటికి నువ్వే మా ఇంటికి రావయ్యా అన్నట్టు ఉంది. మేము రామయ్యా, నువ్వే మా ఇంటికి. ఎందుకంటే ఇంట్లో ఏమున్నాయి? ఇంట్లో టీవీ ఉంది, వాక్యం వస్తుంది, సెల్ ఉంది, యూట్యూబ్లో వాక్యం వస్తుంది కదా. మీ ఇంటికి రావాలని అవసరం ఏముంది? దేవుని సన్నిధికి రావాలని అవసరం ఏముంది అని రాజీ పడుతున్నాము పరిస్థితులతో. కాదు కాదు కాదు, తప్పు అది. దేవుని మందిరము గురించి ఆవశ్యకత. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిని ప్రేమిస్తే మనం వర్ధిల్లుతాం. నీ మందిర ఆవరణను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. నీ మందిర ఆవరణను చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుతూ ఉంది అని భక్తుడు అంటాడు. దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పిల్లలు పరీక్ష రాశారు నిన్న. రూతు ఎక్కడ పోయి నీళ్ళు తాగమని చెప్పాడు బోయేజు? ఎక్కడి దగ్గరికి? కుండల దగ్గరికి పోయి నీళ్ళు తాగమ్మా అన్నాడు. కుండ నీ కాడికి రాదు, అర్థమవుతుందా? నీళ్ళు ఆడున్నాయి నీళ్ళు కుండలో ఉన్నాయి. కుండ కాడికి పోయి నీళ్ళు తాగాల. కుండ నీ కాడికి వస్తుందా? నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, దేవుని మందిరంలో వాక్యమైనటువంటి నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ వచ్చి తాగాలి, ఇక్కడ వచ్చి భోంచేయాలి, ఇక్కడ వచ్చి ఆహారం తినాలి, వాక్యమైన ఆహారము. మీరు నా తట్టు తిరగండి అప్పుడు నేను మీ తట్టు. ఇదే మాట మలాకిలో చూడండి, మలాకి గ్రంథం, మలాకి 3వ అధ్యాయము 3వ అధ్యాయము 7వ వచనం మధ్యలోనే చదవండి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు. చూడండి, ఇంకా క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. మీరు నా తట్టు తిరగండి అప్పుడు నేను మీ తట్టు. ఇప్పుడు మనం ఎవరి తట్టు ఉన్నాం? పిల్లలు ఆట ఆడుకుంటారు చిన్నప్పుడు కదా, రే మీరు నా తట్టు, వాళ్ళు ఆ తట్టు, ఆ తట్టు ఈ తట్టు. మీరు ఎవరి తట్టున్నారా? ఇప్పుడు దేవుని తట్టున్నారా, లోకం తట్టున్నారా? ఏ గుంపులో ఉన్నాం మనము? మీరు ఒకవేళ నమ్మని వారు ఎట్లా సరే లోకంలో ఉన్నారు, నమ్మిన వారు లోకంలో ఉండకూడదు. నమ్మిన వారు లోకం తట్టు ఉండకూడదు. నమ్మిన వారు లోకం తట్టు ఉండకూడదు, దేవుని తట్టు ఉండాలి. మనము దేవుని తట్టు ఉండాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. లోకంలో ఉన్నదంతయు ఈ మూడే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. మీరు తన తట్టు తిరగొద్దు, మీరు దేవుని తట్టు తిరగండి.
మీరు నా తట్టు తిరిగితే దేవుడు అంటా ఉన్నాడు, నేను మీ తట్టు తిరుగుతాను. ఇటు తిరిగమ్మా అంటే అట్టే వెనక్కి తిరుగుతాం మనం. దేవుని తట్టు తిరిగామంటే ఇటు తిరిగాం మనం. వీపిస్తున్నాం. ఏమిస్తున్నాం? ముఖం చూపమంటే వీపిస్తున్నాం. మనము దేవుని తట్టు తిరిగితే అప్పుడు ఆయన మన తట్టు తిరుగుతాడు. జాగ్రత్త, 26వ సంవత్సరంలో నువ్వు దేవుని తట్టు తిరగకపోతే ఆయన ఉగ్రతకు, ఆయన కోపాగ్ని మనకు గురి కావాల్సి వస్తుంది. మనం ఎవరైనా సరే దేవుని నమ్మిన పిల్లలు లోకంలోకి వెళ్ళి లోకం తట్టు ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు ఘాటుగా హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు నా తట్టు తిరిగితేనే నేను మీ తట్టు తిరుగుతాను. ఈ అంశాన్ని గురించి మనం చూస్తే చూడండి, కొన్ని మాటలు మనం చూస్తాం. యెషయా గ్రంథము 31వ అధ్యాయము, క్షమించండి ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెషయా 31:6. ఆయన వైపు తిరగండి ఇశ్రాయేలీయులారా, దేవుని ప్రజలారా. ఇది లోకానికి కాదు ఈ వాక్యము, దేవుని ప్రజలకి ఈ వాక్యము. ఇశ్రాయేలు వారులారా, దేవుని ప్రజలారా, మీరు ఎవని మీద విశేషంగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపు. దేవుని ప్రజలే దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం మనము, ఇదిగో ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతమైన దొడ్డి తెలుసుకొనును, మీరు నా పిల్లలు, వీరిని పెంచి పెద్దవారినిగా చేసిదని ఇప్పుడు వారు నా మీదనే తిరగబడి ఉన్నారు. మన పిల్లలు మన మీద తిరగబడితే ఎంత బాధ ఉంటుంది మనకి కదా. అట్లాగే దేవుడు కూడా, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసిదని ఇప్పుడు వారు నా మీద తిరగబడి ఉన్నారు. అయ్యో ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరి మీద తిరుగుబాటు చేశారో ఆయన వైపు తిరగండి, ఆయన వైపు తిరగండి. 25వ సంవత్సరంలో నీవు దేవుని మీద తిరుగుబాటు చేసావా? దేవునికి వీపిచ్చావా? దేవునికి దూరంగా వెళ్ళిపోయావా? ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నీవు ఆయన వైపు తిరుగు, నా వైపు తిరుగు, నా తట్టు తిరగండి, నా వైపు తిరగండి, అప్పుడు నేను మీ తట్టు తిరుగుతానంటున్నాడు. నీతో స్పష్టంగా మాట్లాడుతున్న దేవుడు వాయిదా వేస్తే నష్టపోతామని గమనించాలి. ఇర్మియా గ్రంథము లేదా యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం తీయండి, 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వాని శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని. ఏం తిప్పుకోవాలమ్మా చెప్పండి? ఆయన వైపు తిరగండి, నా తట్టు తిరగండి అంటే అర్థం ఏమిటి అంటే, ఆయన వైపు నువ్వు తిరగడం కాదు, నీ మనసు తిప్పుకోవాలి. ఏం తిప్పుకోవాలి? మనసు తిప్పుకోవాలి. మీ మనసు తిప్పుకోండి, మీ మనసులు తిప్పుకోండి. ఎవని ప్రవర్తన బట్టి నేను వానికి ప్రతిఫలం ఇస్తాను. మీరు మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షావిధి కారణంలో కాకున్నట్లు వాటన్నిటినీ విడిచిపెట్టండి. మీ అక్రమములు మీకు శిక్షావిధి కారణంలో కాకున్నట్లు. మనకు శిక్ష కలుగుతుంది అంటే, మనకు దేవుడు శిక్ష విధిస్తున్నాడు అంటే కారణము గుర్తుపెట్టుకోండి, మన అతిక్రమాలే. మీ అతిక్రమాలు మీ శిక్షావిధి కారణమవుతూ ఉన్నాయి. మీరు చేసే తిరుగుబాటే మీకు శిక్ష కారణమవుతూ ఉంది. నీకు నష్టం కలుగుతుందా? బాధ కలుగుతుందా? ఇబ్బంది కలుగుతుందా? శోధన కలుగుతుందా? నువ్వు శిక్ష అనుభవిస్తున్నావా? దేవుడు నాకు ఇంత శిక్ష పెట్టాలన్నా, నాకే పెట్టాలన్నా ఇంత శిక్ష అనుకుంటున్నావా? దానికి కారణము మన అతిక్రమాలే. దానికి కారణం మన మనసు దేవుని మీద లేకపోవడమే, మన మనసు దేవుని మీద ఆనుకోకపోవడమే, మనం దేవుని తోటి తిరగకపోవడమే. కానీ దేవుడు ఎవరికి ఆయన అనవసరంగా శిక్ష విధించడు. మన అతిక్రమాలే మన శిక్షకు కారణమవుతూ ఉన్నాయి. కాబట్టి మీరు మనసు తిప్పుకోండి. మీ మనసులు త్రిప్పుకొని మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. మీరు జరిగించినటువంటి అతిక్రమాలన్నీ విడిచిపెట్టండి, నూతన హృదయం తెచ్చుకోండి, నూతన బుద్ధి తెచ్చుకోండి.
నూతన బుద్ధి లేని కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమొచ్చింది అతనికి? బుద్ధి వచ్చినప్పుడు వాడు అని చూస్తాం అక్కడ. ఏమొచ్చినప్పుడు? అంతకుముందు ఏం లేదు, బుద్ధి లేదు. అంతకుముందు బుద్ధి లేదు కాబట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు బయటికి. తండ్రి ఆస్తి పంచమని అడిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినాడు, బుద్ధి లేదు కాబట్టి. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు వాడు, ఎప్పుడు బుద్ధి వచ్చింది అతనికి? పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొన అప్పుడు బుద్ధి వచ్చింది. అంతవరకు బుద్ధి రాదా? అంతవరకు బుద్ధి రాదు. అంతటి స్థితి తెచ్చుకోకూడదు విశ్వాసులు. పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడినప్పుడు అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు బుద్ధి వచ్చి లేచి ఈ విధంగా అనుకుంటాడు మనసులో, నేను నీ కుమారుడు అనిపించుకుంటా ఏ గుడను, నువ్వు కుమారునివే, నువ్వు దేవుని కుమారునివే, దేవుని కుమార్తెవే, బట్ యు ఆర్ డిగ్రేడింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు తగ్గించుకుంటున్నావు, నువ్వే, దేవుడే నేను దూరపరచలేదు. దేవునికి దూరంగా నువ్వు పోతున్నావు కానీ దేవునిని దూరం చేసుకోలేదు. అర్థమవుతున్నాయి ఈ మాటలు మీకు? దేవునికి దూరంగా మనం వెళ్ళిపోతున్నాం కానీ దేవుడు మనం దూరం చేసుకోలేదు. ఆయన హీ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్స్ యూ. కమ్ కమ్ బట్ యు ఆర్ గోయింగ్. నా తట్టు తిరగండి, మీ మనసులో తిప్పుకోండి, మీ అతిక్రమాలను విడిచిపెట్టండి, నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇంకేమంటున్నాడు? కిందికి వస్తే 32వ వచనం, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడను. ఒక వ్యక్తి మరణిస్తున్నాడంటే దేవుడు సంతోషపడేవాడు కాదు. క్లియర్గా హీ ఈజ్ సేయింగ్ లైక్ దట్. దేవుడు స్వయంగా చెప్తా ఉన్నాడు, ఎవరైనా మరణిస్తున్నాడు అంటే నేను సంతోషపడను కాదు. ఏం కావాలి వాడు? ఏం కావాలి? కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మీరు మనసు తిప్పుకుంటే బతుకుతారు. ఇప్పుడేం బతకకుండా చచ్చిపోయినామా? జీవిస్తున్నావు అన్న పేరుంది కానీ నువ్వు మృతుడవే. నువ్వు అనుకోవచ్చు నేను బతుకుతున్నానని, బాగా బతుకుతున్నాను అనుకోవచ్చు, కానీ దేవునికి దూరంగా ఉండి నువ్వు బతుకుతున్నావంటే నువ్వు చచ్చినంత సమానమే. జీవిస్తున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అంటాడు. మీ మనస్సు తిప్పుకుంటే అప్పుడు మీరు బతుకుతారు. ఇదే ప్రభువుగు యెహోవా వాక్కు. మరి దేవుని తట్టు తిరుగుదామా? 26వ సంవత్సరంలో దేవుని వైపు తిరుగుదామా? మన అతిక్రమను మానుకుందామా? మన మనసు తిప్పుకుందామా? నూతన ఉదయము, నూతన బుద్ధి తెచ్చుకుందామా? ఒక్కసారి మనం పరిశీలించు. సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కొత్త సంవత్సరం వస్తుంది, ఒకరోజుకి పాతగా అయిపోతుంది. 1వ తారీఖు దాటితే అయిపోయా, మళ్ళీ పాత సంవత్సరమే, అంతే కదా. నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకోండి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు మన వాయిదా వేసి తెగిన మరి దేవుడు ఎంత బాధపడతాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఇర్మియా 2:22. కాదు 3:22, సారీ, చాప్టర్ 3 and 22 వర్స్. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను చాలు. చూడండి, భ్రష్టులైన బిడ్డలారా. ఎవరికి ఈ మాటలు? ఇశ్రాయేలు ప్రజలకే. మనకే ఈ మాటలు, లోకానికి కాదు ఈ మాటలు, మనకే ఈ మాటలు. భ్రష్టులైపోయారేమో, విశ్వాసంలో వెనుకబడిపోయారేమో, మీ విశ్వాసాన్ని బాగు చేస్తాను, మీ అవిశ్వాసమును తీసివేసి మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను అంటా ఉన్నాడు. బట్ యు టర్న్ టువర్డ్స్ మీ.
నీవు నా వైపు తిరుగు, నా వైపు తిరుగు. భ్రష్టులైన బిడ్డలారా, బిడ్డలే ఏమయ్యారు? భ్రష్టులు అయ్యారు. బిడ్డలే ఏమయ్యారు? భ్రష్టులే. అయిన తండ్రికి ప్రేమ, అయిన తండ్రికి ప్రేమ. తప్పైన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, దూరంగా ఉన్నప్పుడు తండ్రి కుమారుని గుర్తుపట్టాడు. తండ్రి కుమారుని గుర్తుపట్టాడు. గడ్డం పెరిగింది, మాసిపోయిన వస్త్రాలు వేసుకున్నాడు, జుట్టు పెరిగింది, అయినా కుమారుని గుర్తుపట్టాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడిని గుర్తుపడతాడు. నువ్వు ఎక్కడ దాచిపెట్టుకున్నా నిన్ను వదిలిపెట్టాడు దేవుడు. బట్ నీలో ఏం రావాలి? బుద్ధి రావాలి. నూతన హృదయం, నూతన బుద్ధి రావాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎంత చెడిపోయినా కానీ కూడా, భ్రష్టులైన బిడ్డలారా, నా వైపు తిరగండి, నా వైపు తిరగండి. మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను, మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను అని దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. 26వ సంవత్సరంలో విశ్వాసంలో పడిపోయావేమో, విశ్వాసంలో వెనుకబడ్డావేమో, భక్తి జీవితంలో వెనుకబడ్డావేమో. బైబిల్లో ఒక మాట రాయబడింది, భక్తి విడిచిన వాని మార్గమును యెహోవాకు వెక్కసము అని రాయబడింది. భక్తి విడిచిన వాని మార్గమును దేవునికి వెక్కసం. వెక్కసం అంటే అది భరించలేదన్నమాట. ఇంకా ఆహారం తీసుకుంటాము, ఎక్కువ తింటే ఏమవుతుంది? వెక్కసం అవుతుంది, వాంతికి వస్తుంటుంది. భక్తి విడిచిన వాని యొక్క మార్గములు కూడా అంత వెక్కసంగా ఉంటాయి, అంటే అంత అసహ్యంగా ఉంటాయి. బట్ దేవుడు పిలుస్తా ఉన్నాడు, భ్రష్టులైన బిడ్డలారా, మీరు రండి, నా వైపు తిరగండి, మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను అని పిలుస్తున్నాడు. 26వ సంవత్సరం నుండి పిలుస్తూ ఉన్నాడు. నా తట్టు తిరగండి, మీ మనసు తిప్పుకోండి, మీ అతిక్రమాలు విడిచిపెట్టండి, మీ ప్రవర్తన మార్చుకోండి, నూతన హృదయం తెచ్చుకోండి, నూతన బుద్ధి తెచ్చుకోండి. మీరు దీవించబడతారు, అప్పుడే మీరు బ్రతుకుతారు, అప్పుడే మీరు బ్రతుకుతారు. మరి నీతో మాట్లాడుతుండగా దేవుడు, నువ్వు వాయిదా వేస్తే, 26వ సంవత్సరం వాయిదా వేస్తే నష్టపోతాం. నా దినముల మధ్య నీవు నన్ను తీసుకొని పోవద్దని భక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన దినాల మధ్య మనం తీసుకొని పోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. మన ఆయుష్కాలమునకు మధ్యలోనే మనము వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇప్పుడు జరిగేటువంటిది అదే, జరుగుతున్నటువంటి కరెంట్ సిచ్యువేషన్ అదే. చాలామంది అర్ధాయుస్తో వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ ఆయుష్? అర్ధాయుస్తో వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం మన అతిక్రమాలే అని గుర్తుపెట్టుకోవాలి. మీ అతిక్రమాలే మీ దోషించే కారణము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. లోకస్తులు సరే, మరి విశ్వాసుల పరిస్థితి ఏంటి? మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను. రోగం బాగు చేసుకునేకి హాస్పిటల్ పోతాం, ఆపరేషన్ చేసుకునేకి పెద్ద పెద్ద హాస్పిటల్ పోతాం. ఈడ కాకపోతే హైదరాబాద్ పోతాం, హైదరాబాద్ బెంగళూరు పోతాం, వేలూరు పోతాం, వేలూరు సిఎంసి. దేనికోసమండి? ఆరోగ్యం బాగా కావడానికి. బట్ అవిశ్వాసము బాగా కావాలంటే ఎక్కడ వాళ్ళని అవసరం లేదు, నువ్వు వాక్యము వినాలి. వాక్యం వింటే ఎప్పటికెప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని సన్నిధికి వస్తే దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని సన్నిధికి రాకపోతే ఎవరు నీతో మాట్లాడతారు? దేవుడు మాట్లాడలేడు నీతో. అందుకే ఇందాక మనం మొదటి వాక్యంలో విన్నాం, సవాస కోరికలకు రండి, సవాస కోరికలకు వస్తే మేత. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చెప్పే మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలు ఏం చేయాలంట చూడండి, చదివితే మీకు బాగా అర్థమవుతుంది. యోహాను సువార్త ముగిస్తారు. యోహాను సువార్త 10వ అధ్యాయము, ఆ మాట మనకు చదివితే బాగా అర్థమవుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము చదవండి. మనకు అది కాదు కావాల్సింది. 9వ వచనం పైన, నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి వచ్చుచు, చదవండి, లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచు ఉండును. ఎంత మంచి మాట చూడండి. నా ద్వారా రక్షించబడిన వాడు ఎవడైనా వాడు లోపలికి పోవచ్చు, వెలుపలికి వచ్చుచు మేత,
లోపలికి పోవడం అంటే ఏంటమ్మా? రక్షించబడిన వ్యక్తి ఎక్కడ రావాలి? దేవుని సన్నిధికి మేత ఎక్కడ ఉంటుంది? మేత ఎక్కడ ఉంటుంది? మేత అంటే వాక్యమే. మేత అంటే ఏమిటి? వాక్యం. రక్షించబడిన ప్రతి విశ్వాసి, అక్కడ మాట రాయబడింది చూడండి కదా, వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత, దేవుని సన్నిధికి రావాలి, మేత మేయాలి, ఇంటికి పోవాలి, మళ్ళా దేవుని సన్నిధికి రావాలి, మేత మేయాలి, ఇంటికి. నువ్వు మేతే మేయకుంటే నువ్వు ఇంకా ఏం ఆరోగ్యంగా ఉంటావు విశ్వాసంలో? శరీరపరంగా బాగా ఆరోగ్యంగా ఉండవచ్చు, ఆత్మీయంగా మాత్రము అనారోగ్యము. ఆత్మీయ అనారోగ్యము. అందుకే ఒక మాట చూడండి, తీతు పత్రిక, అది మీకు అర్థమయ్యేటువంటి మాట. తీతు పత్రిక, ఆత్మీయ అనారోగ్యం అంటే మీకు అర్థమవుతుంది అక్కడ మాట. 1వ అధ్యాయం, తీతు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము మధ్యలో చదువుతున్నాను నేను, చూడండి. విశ్వాసమందు స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. విశ్వాసంలో స్వస్థత కావాలి. ఏం కావాలండి? విశ్వాసంలో స్వస్థత. దేహానికి స్వస్థత ఓకే, కానీ విశ్వాసానికి స్వస్థత కావాలి. విశ్వాసంలో స్వస్థత కావాలి అంటే వారిని కఠినంగా గద్దించాలి. దేని ద్వారా? వాక్యం ద్వారా గద్దించాలి. అప్పుడు సరిచేయబడుతుంది. ఎందుకంటే వాక్యం 2 అంచులు గల ఖడ్గము, కీళ్లను మూలుగలను విభజించినంత మటుకు దూరుచు. ఈ వాక్యం ఎక్కడ పోతుంటో చెప్పండి? ఎముక లేకపోతుంది, కీళ్ళకు పోతుంది, ఎముక మధ్యలోకి కూడా పోతుంది. మూలుగా అంటే ఎముక మధ్య, బోన్ మ్యారో, అంతవరకు పోతుంది ఇది వాక్యము. ఎక్స్రే, ఏ ఎక్స్రే పనిచేయదు దీనికంటే, వాక్యం కంటే ఏ ఎక్స్రే కూడా. సిటీ స్కాన్లు పనిచేయవు, అల్ట్రా సిటీ స్కాన్ కూడా పనిచేయవు. ప్రతి అవయంలోనికి వాక్యం దూరిపోతుంది, మనల్ని సరిచేస్తుంది, విశ్వాసంలో స్వస్థత ఏర్పరుస్తుంది మనకి. తీతు, విశ్వాస విషయంలో స్వస్థుల నిమిత్తము నువ్వు విశ్వాసంలో కఠినంగా గద్దించుము అని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ముగించబోతున్నాను. 26వ సంవత్సరంలో నీవు ఎవరి తట్టు తిరగాలండి? దేవుని తట్టు తిరగాలి. తిరగకపోతే మన దినముల మధ్య దేవుడు మనల్ని కొంచిపోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఆయుష్కాలానికి మధ్యలో వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. మన మనస్సు తిప్పుకోవాలి, అతిక్రమాలు విడిచిపెట్టాలి, నూతన బుద్ధి, నూతన హృదయం తెచ్చుకోవాలి. అప్పుడు మనము దేవుని కొరకు మనం బతుకుతాము. విశ్వాసంలో స్వస్థత పొందాలి అంటే రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా మందిరంలోనికి రావాలి, వాక్యాన్ని అనే మేతను మేయాలి, మరలా ఇంటికి వెళ్ళాలి, మరలా మేతను మేయాలి. ఇలాగుంటే మనము ఆరోగ్యంగా ఉంటాం. ఎట్లా ఉంటాం చెప్పండి? ఆరోగ్యంగా ఉంటాం. ప్రభు ఈ మాటలు మన కోసము దీవించునుగాక. ప్రేమగల తండ్రి, జీవంగల మా రక్షక, పరిశుద్ధుడ, గొప్ప దేవ, నీకే వందనాలు, స్తోత్రం తండ్రి. నేను ఈ సంవత్సరం తండ్రి మమ్మల్ని నీ సజీవులోకి ఉంచినందుకు వందనాలు, స్తోత్రం. నేను ఈ సంవత్సరం తండ్రి జరిగిన కూడికలను బట్టి నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. జరిగిన సువార్తలను బట్టి నీకు వందనాలు, స్తోత్రం. నేను జరిగిన ఎన్నో తండ్రి కార్యక్రమాలు బట్టి నీకే స్తోత్రం. నేను ఈ సంవత్సరం తండ్రి ఇంకా పల్లెగూడ తండ్రి ఈ సంఘాన్ని నిర్మించుకోవడం తండ్రి నీకే స్తోత్రం. నేను ఇంతవరకు తండ్రి జరిగిన కార్యక్రమం బట్టి నీకే స్తోత్రం తండ్రి. నీ దాసుని నిలబడి తండ్రి చెప్పిన మాటలు బట్టి నేను శుద్ధిస్తూ గణపరుస్తున్నాను. మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని ఈ 2020 తండ్రి మా మనసు, మా బుద్ధి మార్చుకొని నీకు మహిమకరంగా బతికే భాగం దయచూపమని నీకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని నీకే అప్పచెప్పుకుంటూ మేము తగ్గించుకుంటూ నేను హెచ్చించుకుంటూ క్రీస్తునామములో స్తుతించి నిన్ను అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. మహిమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు, వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి.
గత సంవత్సరం అంతయు తండ్రి మీ ఆరోగ్యపు రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి పోషించి మాకు ఆయుష్ను పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి 2026 సంవత్సరం జనవరి మాసం మొదటి దిన ప్రవేశాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మరి ఈ ప్రత్యేక కూడికకు చేరి వచ్చిన నైనా మా సహోదరులను మా సహోదరీమణులను నైనా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మీ పిల్లలమైన మేము నైనా మీ వైపు చూస్తూ యాత్రా జీవితంలో విశ్వాస యాత్రలో ముందుకు సాగడానికి గమ్యం చేరడానికి సాయం చేయండి.